శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శంకరాచార్యుల వారు జగన్మాత ఆదిపరాశక్తి అయిన అమ్మవారిపై రచించిన సౌందర్యలహరి స్తోత్రము గురించి మరికొంత ఈ వీడియోలో తెలుసుకుందాము. అమ్మవారు జగన్మాత, ఈ అనంత విశ్వమునకు అధినాయిక, సమస్తమైన సృష్టికి మూలము శక్తి. ఆ శక్తికి అధిష్టాన దేవత జగన్మాత. ఆమెనే మన పురాణముల మూల ప్రకృతి అని వర్ణించాయి. ఆ ఆదిపరాశక్తి అయిన జగన్మాతపై రచించిన స్తోత్రము సౌందర్యలహరి. ఆ పరాశక్తి మొట్టమొదటిలో బిందు స్వరూపముగా ఉండి దివ్యమైన సంకల్పముతో అనంతమైన సృష్టి మొత్తమును నిర్మాణం చేసి ఆ సృష్టిని పరిపాలిస్తూ ఉంటుంది. ప్రపంచము దేవీ పరిణామమే. ఆ శక్తి లేకపోయినట్లయితే శివుడు కూడా అశక్తుడే అంటారు. నిజానికి శివశక్తులకు భేదమే లేదు. శివశక్త్యాత్మకమైన అద్వైత తత్వము ఒక్కటే. శక్తికి శక్తిమంతుడికి భేదము లేదు. ఉపాధి భేదము వలన రెండు విధములు అయినట్లుగా కనిపించిన, అంటే క్రియా సమయంలో భిన్నంగా కనిపించిన బ్రహ్మ పదార్థం ఒక్కటే. సృష్టియందు ప్రళయమునందు స్త్రీ పురుష నపుంసక భేదములు ఉండవు. సాధకుని స్థితిని కోరికలను అనుసరించి భగవంతునికి రూపమును కల్పించడం జరిగినది. ఈ రూపములు రెండు రకములు. ఒకటి సగుణ రూపము, రెండవది నిర్గుణ రూపము. భగవంతుడిని సగుణ రూప పరబ్రహ్మముగా చెప్పేవి ఆగమములు అని చెప్పబడే తంత్రగ్రంథములు. వీటిని మంత్రశాస్త్రము అని కూడా అంటారు. ఈ ఆగమములలో శైవాగమములు అంటే శివుడిని గురించి చెప్పే ఆగమములు, వైష్ణవ ఆగమములు, శాక్తాగమములు అంటే శక్తిని గురించి చెప్పే ఆగమములు ఉన్నాయి. ఈ శాక్తాగమములు మళ్ళీ మూడు రకములు. అవి కౌళము, మిశ్రము మరియు సమయాగమములు. కౌళ మార్గమును అనుసరించేవారు అర్థకామములకు ప్రాధాన్యతను ఇస్తారు. మిశ్రవర్గము వారు ధర్మము, కర్మము, ఉపాసనలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇక సమయమతము వారు కైవల్య పరమార్థ దృష్టిని కలిగి ఉంటారు. వీరి సిద్ధాంతము జీవుని పరమాత్ముని ఏకత్వమే. శంకరాచార్యుల వారు షట్చక్ర భేదనము చేసిన సమయమత సిద్ధుడు అని ఈ సౌందర్యలహరి స్తోత్రము ద్వారా మనకు అర్థము అవుతుంది. ఈ సమయాచారమును అవలంబించేవారు సామయికులు. వీరు జీవుని ఈశ్వరుని ఏకత్వమునకు శక్తిని ఉపాసన చేస్తారు. శక్తి సరిపడినంత లేకపోతే మామూలు పనులనే చేసుకోలేము. ఇక పరమాత్మను చేరాలంటే శక్తిని ఉపాసన చేయాలి. వైదిక మార్గములో ఉండే సమయాచారమునకు మూలముగా 5 మూల గ్రంథములు ఉంటాయి. వీటిని సుభాగమ పంచకము అంటారు. సనకుడు, సనందుడు, వశిష్ఠుడు, సనత్కుమారుడు, సుకుడు ఈ సుభాగమ పంచకమును అందజేశారు. వీరు బ్రహ్మ విద్య సంప్రదాయకులు కాబట్టి శ్రీ విద్య బ్రహ్మ విద్య అని తెలుస్తోంది. శాక్తేయ ఆరాధనా విధానములో పరాశక్తియ సృష్టికి మూల కారణము అని చెప్తారు. శక్తిని కలిగిన వారిని శక్తుడు అంటారు. ఈ పరాశక్తి అయిన మూల ప్రకృతినే ఆదిశక్తి మరియు మహాదేవి అంటారు. ఈ పరాశక్తి ఎవరి అధీనములో ఉంటుందో ఆయనను విష్ణు పురాణం ప్రకారముగా మహావిష్ణువుగా, శివపురాణం ప్రకారం మహాదేవుడు లేదా సదాశివుడు లేదా పరమేశ్వరుడుగా, వేదాంతము ప్రకారము పరబ్రహ్మగా, వేదము ప్రకారము పురుషుడుగా పేర్కొంటారు. శాక్తీయము ప్రకారము శక్తి శివులుగా వీరిని చెప్తారు. త్రిమూర్తుల మహిమలు ప్రకృతి యందు త్రిగుణములుగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ త్రిమూర్తుల ప్రకృతులకు అతీతముగా నేపథ్యములో అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ పరాశక్తి ఉంటుంది. ఈ శక్తి చెప్పుచేతలలో త్రిమూర్తులు వారి వారి శక్తులు ఉంటారు. శక్తిని పరతత్వముగా పరబ్రహ్మ స్వరూపిణిగా బోధించే స్తోత్రములలో సౌందర్యలహరి ప్రముఖమైనది. భక్తి సాహిత్యములో ఈ సౌందర్యలహరికి గొప్ప స్థానము ఉన్నది. లహరి అంటే తరంగము లేదా అల. సౌందర్యము అంటే చైతన్యమే. చైతన్యము ఉంటేనే అందము లేదా సౌందర్యము. మన శరీరాలలో కూడా చైతన్యము పాదముల నుంచి తల వరకు నిరంతరంగా ప్రవహిస్తోంది. ఈ అనంత విశ్వములోని ప్రతి అణువులోనూ గ్రహగోళములలోనూ చైతన్యం ప్రసరిస్తోంది. సౌందర్యలహరి అంటే చైతన్య ప్రవాహము. మానవ శరీరంలోని సుషుమ్నా నాడియందు గల చైతన్య రస ప్రవాహమే సౌందర్యలహరి. ఈ చైతన్యము ప్రవాహ రూపములో ఉంటుంది.
సౌందర్యలహరిలోని మొదటి 41 శ్లోకములను ఆనందలహరి అంటారు. ఈ శ్లోకములలో కుండలిని విద్యకు సంబంధించిన చక్రముల, తంత్రముల, యంత్రముల, మంత్రముల రహస్యములు ఎక్కువగా ఉంటాయి. ఆనందలహరి శ్లోకములలో చిదానందలహరి అని, పరమానందలహరి అని, పరానంద పరయోహో అని, చిదానందాకారం అనే పదములను ప్రయోగించుట వలన ఈ భాగాన్ని ఆనందలహరి అంటారు. 32, 33 శ్లోకములలో అమ్మవారి మంత్రాత్మక సూక్ష్మరూపమును, 15 నుంచి 20 వరకు ఉన్న శ్లోకములలో స్థూల సూక్ష్మరూపములు 2 చెప్పబడ్డాయి. మిగిలిన శ్లోకములలో జగన్మాత తాత్విక రూపము రహస్యముగా ప్రతిపాదింపబడినది. సహస్రారమునందు గల చంద్రబింబములోని షోడశ కళ అంటే 16వ కళను సాదాఖ్య కళ అని, ధ్రువ కళ అని అంటారు. అమ్మవారి తాత్విక రూపము అంటే ఈ కళయే. ఇది ఎల్లప్పుడూ నశించకుండా ఉంటుంది. అమ్మవారు కళాస్వరూపములో జగత్తు అంతటిలో ప్రకాశిస్తున్నారు. మామూలు చూపుకు ఈ కళ కనిపించదు. కానీ ఈ కళ లేకపోతే జగత్తులో కళలు ఏవీ లేవు. ఆనందలహరి కాక మిగిలిన 59 పద్యములలో అమ్మవారి కిరీటము మొదలుకొని పాదముల వరకు వర్ణన ఉంటుంది. అయితే ఈ సౌందర్యమును వర్ణన చేసే వంకతో శ్రీవిద్యా రహస్యములు, సాముద్రిక శాస్త్ర రహస్యములు ఉంటాయి. 2 భాగములను కలిపి సౌందర్యలహరి అనే అంటారు. జగన్మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే మంత్ర, యంత్ర, తంత్రములను శ్రీవిద్య అంటారు. సుధాసాగరం మధ్యలో మణిద్వీపములో చింతామణి గృహమునందు ఉన్న శ్రీచక్రము ఆకారములో ఉన్న ఆసనము మీద భువనేశ్వరుడు లేదా పరమేశ్వరుడు కూర్చొని ఉండగా ఆయన ఎడమ తొడపై సకల ఆభరణములతో భూషిత అయి అమ్మవారు కూర్చుని ఉంటుంది. ఆమెను గురించి చెప్పే మంత్ర, యంత్ర, తంత్రశాస్త్రము అంతా శ్రీవిద్య అని చెప్పబడుతుంది. శ్రీవిద్యకు మరి ఒక పేరు చంద్రవిద్య. సమయీ అయినటువంటి చంద్రకళను శంకరాచార్యుల వారు సౌందర్యలహరి 100 శ్లోకములలో కీర్తించారు. సౌందర్యలహరి లలితా మహాత్రిపుర సుందరికి సంబంధించిన స్తోత్రము. శ్రీవిద్యకు అధిష్టాన దేవత లలితా మహాత్రిపుర సుందరి. లలితా సహస్రనామములు సౌందర్యలహరి ఆమె గురించే తెలుపుతాయి. త్రిపుర సుందరికి సంబంధించిన స్తోత్రము కాబట్టి సౌందర్యలహరి. సౌందర్యలహరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే శివశక్తుల ఏకరూపముగా అమ్మవారిని భావించడం. ఆనందము ఉంటే అందము, అందము ఉంటే అది ఆనందమై ఉంటుంది. కాబట్టి శివశక్తులు విడదీయలేనివారు. శివశక్త్యాత్మకమైన అమృత చంద్రకళగా సహస్రార కమలములో అమ్మవారిని దర్శించే ఉపాసనయే ఈ సౌందర్యలహరిలోని విషయము. అమ్మవారి పంచదశి అంటే 15 అక్షరముల మంత్రములో 3 కూటములు ఉంటాయి. అవి వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటము. మొదటిదైన వాగ్భవ కూటములో 5 అక్షరములు ఉంటాయి. చివరి 2 అక్షరములు ల హ్రీం. రెండవదైన మధ్య కూటములో 6 అక్షరములు ఉంటాయి. అక్కడ కూడా చివరి 2 అక్షరములు ల హ్రీం. చివరిదైన శక్తి కూటములో 4 అక్షరములు ఉంటాయి. అక్కడ కూడా చివరి 2 అక్షరములు ల హ్రీం. ఆ పంచదశి మంత్రములోని ల హ్రీం అనే శబ్దమును లహరిగా తీసుకున్నారు. నాదము కూడా కలిస్తే లహరీం అనే రూపము వస్తుంది. మంత్రమును శ్లోకములో నిక్షిప్తం చేస్తే దానిని ఎవరైనా ఉపాసించవచ్చును. ఈ సౌందర్యలహరి శ్లోకములను ఉచ్చరించేటప్పుడు పుట్టే ధ్వని తరంగములు ఉచ్చరించే వ్యక్తిని, చుట్టుప్రక్కల పరిసరములను ప్రభావితం చేస్తాయి. పరమేశ్వరిని అంటే అమ్మవారిని అర్చించే వారికి ఇహం కావాలంటే ఇహం, పరం కావాలంటే పరం, ఏది కావాలంటే అది వస్తుంది. ఆమె ఏదైనా ఇవ్వగల సమర్థురాలు. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకములోనూ ఒక మంత్రమును, ఒక యంత్రమును, తంత్రమును పొందుపరచారు. మనం చేసే పూజలు తంత్రం కిందకే వస్తాయి. ప్రతి శ్లోకమును మంత్రముగా తెలుసుకుని జపిస్తే ఫలితములను పొందవచ్చును. సౌందర్యలహరి మొత్తంగా ఒక మంత్రశాస్త్ర గ్రంథము. అయితే వీటిని గురుముఖతః తెలుసుకోవాలి. ఈ సౌందర్యలహరిలో కొన్ని శ్లోకములను పఠించటం వలన లక్ష్మీ సరస్వతుల అనుగ్రహమును పొందగలుగుతాము. సౌందర్యలహరి ప్రారంభ పదము శివః అయితే చివరి పదము ఇయం. శివః ఇయం అంటే ఈమెయే శివుడు అని అర్థము. ఈ వీడియోలో మొదటి శ్లోకమును మొదలు పెడితే వీడియో నిడివి పెద్దది అవుతుంది కాబట్టి వచ్చే వీడియో నుంచి శ్లోకములను మొదలు పెట్టుకుందాము. మన మరో 2 ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి.
గమనించగలరు. వచ్చే వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.